దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. దేవునికి వందనాలండి. దేవుని మంచి వాక్యము దయచేసినాడు. ఈ వాక్యము మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఏం పోగొట్టుకుంటారు, దేవుని నిర్లక్ష్యం చేసి ఏం పోగొట్టుకుంటారు, నిజంగా అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టద్దు. దేవుడు ప్రతి మాట కూడా, ప్రతిదీ ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతారంటంతోనే చాలామంది వెటకారంగా, మరి దేవుడు మాట్లాడతాడా, ఈ విధంగానే మనుషులు చూసేటట్టు మాట్లాడతాడా, మనుషులాగే మాట్లాడతాడా, ఈ విధంగా వెటకారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి దేవుడు మాట్లాడటం అని అంటే ప్రత్యక్షంగా ఆయన కూర్చొని మాట్లాడటం కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఒక్కొక్కసారి కొన్ని బాధ కలిగినప్పుడు కానీ, కొన్ని సంతోషకరమైన దినాలు కలిగినప్పుడు కానీ మనం దేవుని వాక్యాన్ని ఎక్కువ సంతోషకరమైన వాటికంటే కూడా బాధ కలిగినప్పుడు మన దేవుని గ్రంథము మనము తెరిచి చదివినట్లయితే ఆ రోజుకి ఏదైతే అవసరమో ఆ వాక్యమే మనకు తడుతుంది, ఆ వాక్యమే దేవుడు చూపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి మనల్ని స్థిరపరిచాడని అర్థం. నిజంగా ఈ లోకంలో వాళ్ళు నిజంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత పిల్లలలో కొంచెం స్వార్థం ఉంటుందేమో, కానీ మన దేవునికైతే అసలు అది ఏ పొచ్చన కూడా స్వార్థం అనేది ఉండదు. ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళందరినీ, ఆయన ప్రేమించిన ప్రతి బిడ్డను కూడా ఆయన స్వార్థం లేకుండా హత్తుకొని ఉంటాడు. మరి భూమి మీద కనిపించే ప్రేమ మనకు వ్యర్థమైందే కానీ, వ్యర్థమైన ప్రేమే కానీ, దేవుడిచ్చే ప్రేమ మాత్రము అది చాలా పవిత్రమైతే నిజంగా దేవుని వాక్యంతో బలపరిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత జీవితంలో జరిగింది కాబట్టి నేను షేర్ చేసుకున్నాను. దేవుడు నిజంగా వాక్యంతో మాట్లాడి నన్ను ధైర్యపరచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప ఆయుధంగా నేను భావిస్తున్నాను. నిజంగా తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, నా అనుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి నిర్లక్ష్యం చేసినప్పుడు పడే వేదన ఆ క్షణంలో నిజంగా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ టైంని ఒక్క నిమిషం అలా ఇట్లా చిటికేసినంత సేపట్లో మనం మనసు మార్చుకొని దేవుని వాక్యాన్ని పఠించినట్లయితే నిజంగా చాలా ధైర్యం ఇస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నమాట. కాబట్టి నిజంగా మీకు సంతోషం కలిగిన, బాధ కలిగిన దేంట్లోనైనా దేవుని గుర్తు చేసుకొని దేవుని అడగటంలో మనకి ఎంతో ఆదరణ ఉంటుంది. నిజంగా దేవుని విడిచిపెట్టద్దు. దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల నిజంగా చాలామందికి శ్రమలు వస్తాయి. అది దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల లేకపోతే ఇంకోటి అని చాలామంది అంటారు, కానీ అలాంటిది ఏదియూ కాదు. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని రావాల్సి ఉంటాయి. సాతానుడు ఆ విధంగా శోధిస్తాడు. ఒక్కటే నాకు బాగా గుర్తుంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బంగారు తీగని, బంగారం ఉంటుంది కదా, అవి మనకి అన్నీ ఇప్పుడు మెటీరియల్ అంటే తయారు చేయంగా ఈ చవర్ రింగులు కానీ, ఉంగరాలు కానీ ఇట్లా తయారవుతుంది. దానికి ముందు దాని రూపం ఏంటి, ఒక కడ్డీలాగా ఉంటుంది. ఆ కడ్డీని కంసాలి వద్ద తీసుకెళ్ళి దాన్ని పదుని పెట్టి దాన్ని నిప్పులో వేసి కాల్చి సిద్ధితో కొట్టి దాని ఆకారం రావటానికి ఎన్ని శ్రమలు, ఎన్ని దెబ్బలు పడుతుందో అప్పుడు దాన్ని ఒక అందమైన రూపాన్ని కంసాలి తీసుకురాగలుగుతాడు. నిజంగా ఒక వ్యక్తి పరిపూర్ణత రావటానికి కూడా ఇదే సాదృశ్యమని నేను అనుకుంటున్నాను. నిజంగా కొంతమంది జీవితాల్లో కొంత దేవుణ్ణి తెలుసుకొని తప్పిపోయే వాళ్ళు ఉంటారు. అది ఏ పరిస్థితిలో తప్పిపోయారు, లేకపోతే సాతానుడు ఎందుకు ఆ విధంగా చేసిండు, ఎందుకు జరిగింది అని పరీక్షించుకుంటే నిజంగా ఈ జీవితంలో మనకి ఇది రావటము కరెక్టే, దేవుని యందు బలపరచడానికి ఇది వచ్చి ఉంది అని తెలుసుకోగలిగితే నిజంగా మన లైఫ్ టర్న్ అయినట్టే, దేవునితో మనం ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగునుగాక.